ఓకే, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోకండి, తొందరగానే ముగించుకుందాం. ఓకే, మరి మొదటగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. అయ్యా, మరొక ఆదివారం నాడు నీ మాటలు వినగలిగే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నాయన, ఒక విషయాన్ని మా గురించి రాయించావు బైబిల్లో. మరి ఈరోజు మేమందరం కలిసి ఆ విషయాన్ని మేము ఆలోచించుకొని చూడగా మా అందరికీ తండ్రి నాయన మరి జ్ఞానోదయం కలిగి ఆ మాటలు మా హృదయంలో ఉంచుకొని భయభక్తులు కలిగే విధానం బట్టి మాకు మంచి మార్పు ఈ వాక్యం ద్వారా రావాలని వేడుకుంటూ, వింటున్న మాకు, చెబుతున్న నాకు మంచి ఆలోచన దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి ఆయన రాసినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఏమాత్రం ఎక్కువగా విసిగించక కొద్ది సమయంలోనే ఒక విషయాన్ని దేవుడు మనకు ఒక భక్తుని ద్వారా లేదా భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుని కొరకు బతికినటువంటి ఆనాటి కాలంలో వాటితోని మనం పోల్చుకుంటూనే మనకు అంతో ఇంతో భక్తి కలుగుతుంది తప్ప ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో మన ముంగడ భక్తులు అనే వాళ్ళు తక్కువగా కనిపిస్తారు. కనబడుతున్న మనిషి పట్ల ఈరోజు ఏం నేర్చుకోకుండానే ఉన్నది. నా వలన నువ్వు నేర్చుకుంది ఏం కనిపించడం లేదు ఈ మధ్యలో. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా, ఏ పట్టణాలకు వెళ్ళినా బలమైన విశ్వాసాలు ఎక్కడ దొరకరు. కష్టతరం ఉంది. అనేకులు ప్రవేశింపజూదురు కానీ వారి వలన కాదు అన్నాడు. అంటే అనేకులు ప్రవేశింపజూదురు కానీ వాళ్ళ వలన కాదు. ఎందుకన్నాడంటే పరలోకానికి అందరూ వెళ్ళాలనుకుంటున్నారు కానీ పరలోకానికి వెళ్ళడానికి కష్టతరంగా ఉంది. భక్తిలో తేడా, మాటలో తేడా. గుడికి వెళ్తున్నా మన సాక్ష్యం బాగుండదు బయట, గుడికి వెళ్తున్నా మన సాక్ష్యం బయట ఉండదు. కనుక భూమి మీద కనబడుతున్న మనుషులలో మనకు మాదిరి కనిపించదు, కానీ దేవుడు ప్రవక్తల ద్వారా, పవిత్రమైన ప్రవక్తల ద్వారా దేవుని కొరకు శ్రమలు అనుభవించి ఇది మేలుకే అని చెప్పని మరి దేవుని కొరకు ఒక శ్రమ, ఒక ఇబ్బంది నాకు కలిగింది ఆనందం అని ఎంచుకొని ఆ శ్రమలో సరైన సమయకు అన్నం దొరకకపోయినా, ఆరోగ్యం ఉండకపోయినా, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి బహుగా తలుచుకొని మరి ఇష్టసహంగా బతికిరు గనక పరిశుద్ధాత్మల ద్వారా వాళ్ళ ద్వారానే ఈ మాటలు రాయించాడు. రాసిన వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. జీవితాలను సమర్పించుకొని దేవుని కొరకు తన లైఫ్నే అప్పగించుకున్న వారు వీళ్ళంతా. కొద్ది మందే ఉన్నారు కనుక ప్రవక్తల ద్వారా, దేవుడు పరిశుద్ధుల ద్వారా రాయించిన గ్రంథం ఇది. కనుక ఇందులో మాట రాయబడింది ఏ ఒక్క వచనమైనది చిన్నదిగా అనుకోవద్దు. ప్రతి వచనం పెద్దదే. ఒక దగ్గర ఒకే వచనం రాయబడింది కనుక ఇది చిన్నగా అనబడింది. ఒక వచనం బైబిల్లో చాలా సార్లు రాయబడ్డది కనుక ఇది పెద్దదని చెప్పని అనడానికి వీల్లేదు. ఒకసారి రాసిన బైబిల్లో 10 సార్లు రాసిన అది దేవుని మాటే, పవర్ఫుల్ మాట. కనుక ప్రియులారా, ఈరోజు మనుషులు భయంకరంగా బతుకుతున్న ఈ కాలంలో మనుషుల పట్ల మనం ఏం నేర్చుకోము, కానీ బైబిల్ని బట్టి మనం చదువుకుంటే అందులో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారానే మనం మాదిరిగా పెట్టుకుని బతకాల తప్ప మనకి ఈ కాలంలో, ఈ తరంలో భక్తిగా ఉండి, నిజాయితీగా ఉండి, ఏ విషయంలో పొరపాటు చేయకుండా బతికే వాళ్ళు మనం ఇక్కడ కనిపించరు. నిజంగా కనిపించరు. మనకు మాదిరి బైబిల్లో దేవుడు రాయించినటువంటి భక్తులే మనకు మాదిరి. కనుక ఎప్పుడు చెబుతున్న మాటలు వినాలే, బైబిల్ని మాత్రం బాగా చదువుకోవాలి. చదివితే మనకు అందులో మాదిరి కనబడతారు. మనుషులు శ్రమలు ఎలా వచ్చాయి, ఎలా ఇబ్బందులు కలిగాయి, వాళ్ళు ఎంత సహనం కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసంలో ఉండి కూడా మోకాలేసి ప్రార్థించిర్రు, ఇవి మాత్రమే మనం ఇందులో దొరుకుతుంది. ఈ మనుషులల్లా కనిపించదు. మోకాళ్ళు కూడా చేయలేని, ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు, దుర్మార్గులు. దేవుని తెలుసుకున్న తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తమ ప్రవర్తన భయంకరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ పరలోకానికి అర్హులు కాదు. అన్నిటిని సహించాలి, అన్నిటిని ఓర్చుకోవాలి.
వాళ్ళే మనకు బైబిల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. కనుక ఈరోజు దేవుడు ఒక ఒక జాతి వారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లో అనేకమైన జాతులు ఉన్నాయి. మన పాఠం ఏంటంటే రేఖ దాటని రేఖాబీల చరిత్ర. రేఖాబీల చరిత్ర అంటే రేఖ అంటే ఒక గీత. ఆ రోజు ఈ లోకానుసారంగా అనుకున్నారు ఏంటంటే రాముడు బయటికి వెళ్ళిన తర్వాత సీత ఇంట్లో ఉన్నది, లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. కొద్దిగా వాళ్ళిద్దరు లేదో చూసి రావణుడు కిందికి భూమి మీదకి వచ్చి వేరే రూపంలో వచ్చి సీతకు అమ్మ భిక్షాందేవి అని అడిగినప్పుడు ఆ బేత గీశాడు కదా. అక్కడ మన రామాయణంలో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రామాయణం అనే ఒక పుస్తకం ఉన్నది కదా, రేఖ దాటని రేఖాబీల చరిత్ర. రేఖాబీల చరిత్ర. పిల్లారా, ఆ సీత బయటికి రావాలని, అమ్మా నేను కానివాడను, నేను అక్కడికి వచ్చి నేను అడుక్కోవడం ఏంది, మీరే బయటకు వచ్చి మీరు దానం చేయండి అని చెప్పని అడుగుతాడు. ఎవడు? రాముడు కాదు, భిక్షగాడు. ఆ భిక్షగాడు మారు వేషంలో వస్తాడు కదా, రామాయణ చరిత్రలో ఉంటది. మరో వేషంలో వచ్చిండు. వచ్చి రావణుడు వచ్చి సీతని ఆ బీత దాటించి అందులో భిక్షాందేవి అనగానే అందులో ఉన్నటువంటి పండ్లు దానం చేస్తాడు. వెంటనే వాడి రూపం మారి వాడు ఎత్తుకుపోతాడు కదా. అదో చరిత్ర ఉంది కదా లోకంలో. అంటే బేత దాటిండు నేను రాను అని అంటది సీత అక్కడ. అంటే బేత గీత కాబట్టి నా రాముడు గీత గీచి వెళ్ళిపోయాడు కనుక నేను గీత దాటను అంటది. అంటే ఇక్కడ చరిత్ర ఏంటంటే రేఖ అంటే బేత గీత దాటని రేఖాబీలు చరిత్ర. ఈ బైబిల్లో మొయాబీలు ఉన్నారు. వినండి అమ్మ ఇటనుండమ్మా. బైబిల్లో రేఖాబీలు ఉన్నారు, బైబిల్లో మొయాబీలు ఉన్నారు, బైబిల్లో అమాలేకీలు ఉన్నారు, బైబిల్లో ఇశ్రాయేలులు ఉన్నారు, బైబిల్లో యూదులు ఉన్నారు. ఎన్నో జాతుల వారు బైబిల్ ఉన్నారు. ఆ జాతులన్నీ దేవుని పిల్లలే. దేవుని పిల్లలు దేవుని మాటలు వినక మరి న్యాయాధిపతులను పంపించాడు. న్యాయాధిపతుల మాటలు వినలేదు. వీరు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు వీళ్ళని శిక్షలు వేయించాలని చెప్పని ఫిలిస్తీన్లకు అప్పగిస్తాడు. ఫిలిస్తీన్లను బయటికి రప్పించడానికి సంసోను పుట్టిస్తాడు. కొంతమంది న్యాయాధిపతులను పుట్టిస్తాడు. ఎందుకు? దేవుని పిల్లలు నా గ్రంథాన్ని చదువుతలేరు, చుట్టూ ఉన్నటువంటి అన్యుల దేశంలో అన్యులు ఉన్నటువంటి ఆచారాలు ఆచరిస్తారు, అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు, నా మాటలు వింటలేరు, నా ఆజ్ఞలు నెరవేర్చలేకపోతారు అని చెప్పని ఎంతో మంది న్యాయాధిపతులను పంపించారు. కానీ వారు వినలేరు. విన్నట్టే వింటురు, వెంటనే మారిపోతురు. విన్నట్టే ఉంటారు. సురుకు తలగించుడుతోటే దేవుడు అప్పుడు దరిలోకి వస్తున్నారు. సురుకు తలగనంత వరకు మరలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు తన మనసు తిప్పుకొని. సురుకు తలిగించడం మళ్ళీ మారడం తప్పు అయిపోయింది అనడం. అంటే ఏ సురుకు? కరువు సురుకు, పిల్లల్ని కోల్పోవడం, తమ భూములను కోల్పోవడం. ఇవన్నీ జరుగుతుంటే మనసుకి ఎట్లా ఉంటుంది? ఒక కుటుంబంలో తృప్తిగా ఉంటుందా? ఆస్తి నష్టపోతుంటే, వ్యాపారాలు దెబ్బతింటుంటే, కుమారులు మరణిస్తుపోతుంటే, ఇవన్నీ ఏ కుటుంబానికైనా తృప్తి ఉంటుందా? ఉండదు. వీళ్ళు ఎందుకు అవన్నీ జరుగుతున్నాయంటే మేము దేవుని విడిచిపోయినాం కనుక మాకు ఇలా జరుగుతుంది అని గుర్తించడం, మరలా దేవుని ప్రార్థించడం, మళ్ళా రక్షకుని పుట్టించడం, ఎవరినో ఒకరిని న్యాయాధిపతిని పుట్టించడం, మరలా వాళ్ళు చెరలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మళ్ళా దేవుని వైపు మళ్లించడం, మళ్ళా దేవుడిలో ఉన్నంత వరకు సమృద్ధిగా ఇవ్వడం దేవుడు. ఇలా ఎన్ని మారులు రాజులను కూడా పంపించిండు. ఇశ్రాయేలు రాజులు 19-20 మంది, యూదుల రాజులు 18-19 మంది. ఇంతమంది పంపించినా వీళ్ళలో మార్పు రాలేదు. ఎవరికి? ఇశ్రాయేలీలకు, యూదులకు, దేవుని పిల్లలకు రాలేదు. చివరికి దేవుడు కోపానికి వచ్చిండండి. కోపానికి వచ్చి పెద్ద రాజును నేను లేపుతున్నాను, ప్రపంచ దేశాల మీదకి పెద్ద రాజును లేపుతున్నాను, బబులోను మహారాజు చక్రవర్తి. అతడు మీరు యెరూషలేము సొలొమోను కట్టించిన మందిరం ఉంది కదా, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ బంగారం, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ కట్టడాలు, ఆ మందిరంలో ఉన్నటువంటి వెండి, ఆ కట్టడాలు చూసి మా తండ్రి అబ్రహాము, మా పితరుల తండ్రి మాకు మోషే అని వాళ్ళు మోషకు అబ్రహాముకు తండ్రులం, మాకు తండ్రుల వాళ్ళు, మేము పిల్లలం అని చెప్పని గర్విస్తున్నారు తప్ప దేవుని కొరకు తన మనసును మార్చుకొని, చెడు మనసును మార్చుకొని, చెడును మానుకొని దేవుని వైపు తిరగడం లేదు వాళ్ళంతా. ఇదంతా గుర్తించినటువంటి దేవుడు బబులోని చక్రవర్తినటువంటి పంపించిన నెబుకద్నెజర్ని పంపియక ముందుకు ప్రవక్తల ద్వారా చెబుతుండే ఒక మాటని,
ఇదిగో మీరు చెరలోకి వెళ్ళిపోతారు, 70 ఏళ్ళు వెళ్ళిపోతారు, 1000 కిలోమీటర్ దూరంలో ఆ రాజు కింద మీరు బానిసగా బతికిపోతారు. నా మాట నమ్మండి. ఇగో ప్రవక్తను పంపిస్తున్న ఎహెజ్కేలుని, ఇగో ప్రవక్తను పంపిస్తున్న నెహమ్యని, ప్రవక్తను పంపిస్తున్న కొంతమందిని వినండి, మీ మనసును మార్చుకోండి. మార్చుకున్నారా? ఇప్పటికి మీరు బాగుపడతారు. మీరు కట్టుకున్న ఇండ్లు, మీ పిల్లలు, మీ ఆస్తులు అన్ని క్షేమం. నా మాట వినకపోతే వస్తున్న రాజు మామూలు వ్యక్తి కాదు. మీరు ఏ యెరూషలేం మందిరం అందంగా ఉందని చెప్పని సీయోను కొండ పైన కట్టుకున్నటువంటి ఈ మందిరం మొత్తం భూమి మీద సమూల నాశనం చేసేస్తా. ఎవరు కూడా ఉండరు. మీరు కట్టుకున్న ఇండ్లు, మీ పిల్లల్ని మొత్తం విరుచుకుపోతాడు. కనికరింపడు. గర్భంతో ఉన్న పిల్లలను కూడా కత్తితోటి చంపేస్తాడు. నీ కళ్ళ ముందే నీ గర్భంలోకి నీ కుమారుడు, కూతురు రాలిపోయి చచ్చిపోతుంటే చూసి తట్టుకోలేవు. కారణం, నా మాటలకు మీరు విలువ ఇవ్వడం లేదు, నా మాటను మీరు గౌరవించడం లేదు అని చెప్పాడు. చెప్పినా కానీ ఎవ్వరు మారలేదండి. చివరికి దేవుడు మరి ఒక ఇర్మియాను పంపించి వాళ్ళకు ఒక విషయాన్ని తెలియజేశాడండి. నిజంగా ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు ఒక విషయాన్ని పంపించాడు. ఏ విషయాన్ని తెలియజేశాడు? అసలు రేఖాబీలను మనం అనుకున్నాం కదా, ఒక జాతి వారిని. ఈ రేఖాబీలు ఎవరు అంటే అన్యులు, యెహోవా దేవుని తెలుసుకునేవారు. దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తులు మనం మాదిరిగా ఉండాలి, కానీ దేవుని గురించి తెలియని వాళ్ళని తీసుకొచ్చి క్రైస్తవులం మనమైన మనకు మాదిరిగా వచ్చినట్టుగా చూపించింది. ఇక్కడ చాలా సిగ్గుచేటు. ఇది చదువుకున్న తర్వాత ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుడు ఈ పాఠం ద్వారా మనకు ఒక నేర్పిస్తుండు. దేవుని పిల్లలు లోకానికి ఎలా ఉండాలన్నాడు? వెలుగై ఉండాలన్నాడు. క్రైస్తవుడు జ్యోతుల వలె ఉండాలన్నాడు. క్రైస్తవుడు లోకానికి ఉప్పై ఉండాలన్నాడు. ఏ క్రైస్తవులవైతే ఈ హైందవుల మధ్యలో, ముస్లిం సహోదరుల మధ్యలో మన ప్రవర్తన, మన విధానం, దేవుని పట్ల భయభక్తి చూపించాలో మనమే అన్ని విషయాలలో తప్పిపోయి ఈరోజు మన దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు మన ముందుకు మాదిరిగా ఉంటుర్రు. ఎంత సిగ్గుచేటిది. పక్కన రేఖాబీలు ఉన్నారు. ఆ రేఖాబీలు అన్యులు, దేవుడు ఎవరో తెలియదు. చెరలోకి వెళ్ళిపోతున్న వారైన మన పిల్లలు, యూదులు, ఇశ్రాయేలులు చెరలోకి వెళ్ళిపోతున్న వారిని ఇర్మియా పంపించి మాటలు ప్రకటించి పంపిస్తే ఇర్మియా మాటలు ఎవరు వినలేదండి. చంపేస్తానన్నారు ఇర్మియాని, చెరసాలలో వేస్తానన్నారు, వేసిర్రు. చెరసాలలో ఉన్నా సరే వాక్యం బంధింపబడలేదు. ఇశ్రాయేలులకు చెప్పు అన్నాడు. చెరసాల ద్వారా, పత్రికల ద్వారా రాసి బారూకు ద్వారా పంపించి, ఇంకో వ్యక్తి ద్వారా పంపించి యెరూషలేము మందిరంలో పోయి ఉపవాస ప్రార్థన వస్తున్న వారందరికీ మనందరం నాశనం అయిపోతాం, పోతాం బబులోను చక్రవర్తి వస్తాడు, మనల్ని ఎత్తుకపోతాడు. మీరు ఎంత నా మాట నమ్ముతలేరా? నోవాహు కాలంలో కూడా ఇదే జరిగింది కదా. నోవాహు ఓడ కట్టింది సముద్రం పక్కన కాదు, సముద్రానికి చాలా దూరంలో కట్టిండు. 1000, 100, 500, 600, 1000 కిలోమీటర్ దూరంలో కడుతున్నాడు. గీడవీడు ఓడ కడుతుండేది అసలు నోవాహు. దేవుడు రా అంటుండు, ఇళ్ళకి రాండి రక్షింపుడు, మారు మనసు పొందండి అంటుండు. అసలు తుఫాన్ వస్తుందా రాదని ఎవరన్నా నమ్మిరా? నమ్మలే. నోవాహు కాలంలో అదే పెళ్లి చేసుకున్నాడు, అదే వ్యాపారం, అదే దేవునికి వ్యతిరేకంగా ఉండడం, తాను ఎరగని రకంగా ఏదో రకంగా వచ్చినట్టు ఏమొచ్చింది, 40 రోజులు వర్షాలు కురిపించి భూమి మీద జంతువులు, మనుషులు లేకుండా చేసేసాడు, చంపేశాడు. అంటే ఆయన చెబుతున్న మాట వెంటనే ఎవరిని చంపాడు, ఎవరిని శిక్షలోకి తీసుకెళ్ళాడు. దేవుని గుణం, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వెంటనే ఎప్పుడు స్పాట్ నిర్ణయం చేసుకోడు. ఒక వ్యక్తి పైన చంపాలనుకున్నప్పుడు తెలియజేస్తాడు, ఓపిక పట్టేంత వరకు చెబుతాడు, మారకపోతే లేపేస్తాడండి. ఆయన గుణం ఒకటి ఉందండి. ఇది మన దేవుని గుణం ఒకటే ఉంది, మారకపోతే లేపేస్తాడు అంతే. ఇక్కడ లేచిపోయింది కాక అక్కడ కాలిపోవాల్సి వస్తుంది. ఇది ఆయన క్యారెక్టర్. ఏంటంటే ఎప్పుడు దేవుడు, నాకు 3 లోకాలు కదా, ఆయనకు 3 లోకాలు ఉన్నాయి. ఆయన ఆధిపత్యం, పరలోకం, భూలోకం, పాతాళం. 3 లోకాలకు ఆధిపత్యం అయినప్పటికీ కూడా ఆయన తలుసుకుంటే క్షణాలు చంపలేడు, మనుషులని చంపగలడు. కానీ అంత తొందరగా నిర్ణయం తీసుకోడు. మానవుని పట్ల దీర్ఘశాంతం గలవాడై ఎప్పుడు ఉంటాడు, మారాలనే చూస్తాడు దేవుడు, వెంటనే చంపేవాడు కాదు మన తండ్రి. ఇలా ఎంతమంది ప్రవక్తలు పంపిన వాళ్ళు మారలేదు పిల్లరా. అయితే పక్కన ఉన్నటువంటి రేఖాబీలు, బబులోను చక్రవర్తి వచ్చి మమ్మల్ని కూడా చెరలోకి తీసుకుపోతాడమని చెప్పని భయపడి యూదులు ఉన్నటువంటి యెరూషలేము పక్కన చిన్న గుడిసెలు వేసుకొని, గుడారాలు వేసుకొని అక్కడ ఉన్నారండి. వారిని తీసుకొచ్చి యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చి ఇర్మియాకి చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మియా, ఇదిగో నేను చెప్తున్నాను, నా పిల్లలు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు, నా పిల్లలు ఎంత చెప్పినా మారట్లేదు, మార్పు రావడం లేదు. కనుక సిగ్గుచేటు చెప్పుకోవాలనుకుంటే అదిగో అన్యులు, నేనంటే ఎవరో తెలియదు వాళ్ళకి. అసలు
వారి దేవుళ్ళు వాళ్ళు మొక్కుతుర్రు, కానీ ఎంత క్రమంగా ఉన్నారో, ఎంత భద్రంగా ఉన్నారో చూడు. వాళ్ళ ద్వారా నేను నేర్పించాలనుకుంటున్నాను మన పిల్లలకు జ్ఞానం, బుద్ధి. వెళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మరి యెరూషలేము మందిరములో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఒక మరి ఇంట్లోకి తీసుకొచ్చి, ఒక గదిలోకి తీసుకొచ్చి వారందరికీ ద్రాక్షారసం మందు, వైన్స్లో దొరికే మందు ఆ గ్లాసులలో పోసి వాళ్ళకు మందు తాగుపి ఒకసారి, వాళ్ళకు మందిచ్చి మన ఇశ్రాయేలుల యూదుల ముంగడ ఒకసారి తాగుపించు అని అంటాడు. అప్పుడు పంపిస్తాడు. చూడండి ఏమన్నది. ఇర్మియా గ్రంథం 35:1. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అందరు తీయాలి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 659 పేజీ నంబర్. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుంచి. యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ఒక వాక్కు ప్రత్యక్షమైంది, వచ్చిందండి. ఈ ఇశ్రాయేలుల గురించి, యూదుల గురించి వాక్కు వచ్చింది. అంటుండి ఇక్కడ చూడండి 2వ వచనంలో, నీవు రేఖాబీల యుద్ధకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోకి గదులలో ఒకదానిలోకి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. 3వ వచనం, నేను ఇర్మియా కుమారుడును యజన్య మనవడునైన హబజ్జయను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులందరిని తోడుకొని వచ్చి తిని. అందరిని తీసుకొని వచ్చాడండి. చెప్పాడు కదా దేవుడు. ఎవరు చెప్పాడు? రేఖాబీలు వాళ్ళ అన్యులు, దేవుని కంటే ఎవడో తెలియదు వాళ్ళకు. వాళ్ళను తొలుకొని వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేములో ఉన్నటువంటి యూదుల మధ్యలో, ఇశ్రాయేలుల మధ్యలోకి తోలుకొని వచ్చాడు. దేవుడు అంటే ఎవరో తెలియక, దేవుని మాటగా వినని వాళ్లకు దేవుని పట్ల దేవుని పిల్లలే పేరుకు, కానీ దేవుని మాట వినడం లేదు. దేవుడు అంటే ఎవరో తెలియని ఒక రేఖాబీల జాతి ఉంది, ఒకటి అన్యుల జాతి. ఆ జాతిని యెరూషలేము మందిరంలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఏమంటున్నాడో చూడండి. వాళ్ళని తీసుకురా, ఇర్మియా చెప్పాడు. ఇర్మియా వెళ్ళిండు, వాళ్ళని తీసుకొని వచ్చి చక్కగా వచ్చి నిలబెట్టిండు. మందు పోసిండు, ద్రాక్షారసం అంతా పోసిండు. చూడండి 4వ వచనం. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్య కుమారుడైన హానాను కుమారుల గదిలోని వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడున్న షల్లూము కుమారుడైన మాయాషయ గదికి పైగా ఉండెను. నేను 5వ వచనం చూడండి. నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగుడని వారితోని చెప్పగా. చూడండి, తీసుకొచ్చాడు ఇర్మియా. దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళని తీసుకొచ్చాడు. అన్ని మరి మందు తాగే పాత్ర ఎలా ఉంటాయి తెలుసుగా మనకు. ఆ పాత్రలో, బంగారు పాత్రలో మందును మొత్తం పోసి పెట్టాడు, తాగమని ఇచ్చాడు. 6వ వచనం. వారు అంటున్నారు చూడండి, ఎంత భయభక్తులు ఉన్నారో చూడండి. వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు. చూడండి వారు అంటున్నారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసమును త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనక మేము ద్రాక్షారసము తాగము. అసలు వీళ్ళకి చెప్పింది ఎవరు? దేవుడు కాదు. వాళ్ళ మూల పురుషుడు, ఒక అభిమానించే ఒక గురువు. వాళ్ళ దేవుడు కూడా కాదు వాళ్ళు వాళ్ళ దేవుడు కూడా వాళ్ళు భయపడడం లేదు. అక్కడ దేవుడికి ఎంతో భయపడుతున్నారు వాళ్ళ దేవుళ్లకు, కానీ వాళ్ళ దేవుళ్లకు మించి మూల పురుషుడు ఉన్నాడు. మొట్టమొదట పుట్టుకకు పురుషుడు. రేఖాబీల జాతికి మొట్టమొదటగా పురుషుడు ఉంటాడు కదా. మీ గురువు ఎవడండి? మీ కుటుంబానికి ఎవరండి మూల పురుషుడు అంటుంటాం కదా మనం. మీరే మీ జాతి ఏందని, మీ కులం ఏందని ఎగ్జాంపుల్ అడిగితే మాది ఇదండి అంటే మీకు మూల పురుషుడు ఎవరు అంటే, మా మూల పురుషుడు ఇదంతా నిలబెట్టి మమ్మల్ని ఇదంతా చెప్పింది మా కులంలో ఒక పెద్ద ఆయన ఉండే, చాలా ముసలివాడు, గడ్డం పెంచుకొని చచ్చేంత వరకు మా అందరికీ ఆయననే మూల పురుషుడు. ఆయన చెప్పినట్టు మేము విన్నాం. ఆయన పోయిండు, కానీ పోతూ ఒకటి చెప్పిండు. ఏంటిది? ద్రాక్షారసం మీరు అస్సలు తాగకూడదు అన్నారు. మరొకటి చూడండి 7వ వచనం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, పొలములో ద్రాక్ష తోటలు నాటవద్దు, అది మీకుండనే
ఉండకూడదు. మీరు పరివాసం చేయు దేశములలో దీర్ఘాయుష్మాంతులు అవ్వాలంటే మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపాలి. అతడు ఆజ్ఞాపించను, కేవలం డేరాలలోనే ఉండాలి తప్ప బిల్డింగ్లు కట్టుకోవద్దు, ఇండ్లు కట్టుకోవద్దు. మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థలాలు కట్టుకోకూడదు. మీకు అవి కట్టుకున్న తర్వాత మీకు గర్వం వస్తుంది. దేవుణ్ణి మీరు మర్చిపోతారు, పితరుడుగా నన్ను మర్చిపోతారు. మీరు సేవిస్తున్న దేవుణ్ణి మీరు మనసు పూర్తిగా ప్రేమించాలి అంటే నేను చెప్తున్నటువంటి ఆజ్ఞలను మీరు మనసులో పెట్టుకోండి. ఏంటిది? పొలాల్లోకి వెళ్ళొద్దు, విత్తనాలు వేయొద్దు. ఒక ఎకరములో ఒక బస్తా విత్తనాలు వేస్తే అది పంట మొలిచి ఇంటికి తెచ్చుకుంటప్పుడు లారెడు బస్తాలు అవుతాయి. అంతేనా కదా? ఒక 2 ఎకరాలలో మనం ఎన్ని వేస్తాం సీడ్స్ విత్తనాలు? ఒక 5-6 బస్తాలు వేస్తాం 2 ఎకరాలలో. ఇంటికి వచ్చేటప్పుడు పంట అంతా అయిపోయేటప్పుడు లారీ బస్తాతో వస్తాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆశ, అమ్మయ్యా 4 బస్తాలు వేస్తే 6 బస్తాలు వేస్తే లారెడు బస్తాలు వచ్చినాయి, విర్రవీగుతాం. అందుకే గర్వం వచ్చేస్తుంది. అంటే ఈ ఏది ఎక్కువైనా మీరు గర్వం వస్తుంది కనుక, గర్వం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతారు, గురువును మర్చిపోతారు కనుక మీరు అసలు పంట పొలాలలో మీరు విత్తనాలు అయిపోతారు. మీరు ఏ వ్యాపారమైనా సరే పెట్టుబడితో కొంచెం చేస్తే భారీ లాభం వస్తుంది. భారీ లాభం వచ్చిన తర్వాత దేవుని అందరూ మర్చిపోయి నీ గురువులను కూడా మర్చిపోయే అవకాశం ఉంది కనుక వద్దు. ద్రాక్షారసం తాగితే మత్తులో పడి తప్పులు చేసే ప్రమాదం ఉంది. మందు తాగిన వ్యక్తి సరిగ్గా ఉంటాడా భూమి మీద? శృతి తప్పుతుంది, మాట తప్పుతుంది, విధానం తప్పుతుంది, పడుకుంటప్పుడు లొంగి ఊసిపోతుంది. ఇంట్లో ఎంత ఉంటాయి? ఇప్పుడు మన అన్యుల ఇంటికి వెళ్తున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. అన్యుల ఇంట్లో వాడు తిన్నుతుంటాడు, తాగుతుంటాడు, పైన వస్త్రమే వెళ్తుంటాడు, వస్త్రం కూడా కనిపించిన పరిస్థితి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ వస్త్రం తీసి మీదేస్తుంటారు. అంటే ఇంత ప్రణామం ఏర్పడుతుంది దానిపైన, ఇంత ప్రభావం చూపుతుంది. అంటే మందు తాగకూడదు, మీరు పరిశుద్ధంగా ఉండాలంటే విత్తనాలు వేయకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, పంట పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేయకూడదు, మీరు ఇండ్లు కూడా కట్టుకోకూడదు, సంపాదన కూడా సంపాదించుకోకూడదు. అయితే మీరు ఎక్కడైతే డేరాలు వేసుకొని ఉంటారో మీరు దీర్ఘాయుష్వంతులు, మీ కుటుంబాలు బాగుండాలంటే ఎప్పటికప్పుడే పొట్టగూటి కోసం పోషించుకోవాలి తప్ప మీ ఆలోచన అంతకు మించి పోషణలోకి వెళ్ళొద్దనండి. ఆ మాటని ద్రాక్షారసం తాగమని చెప్పిన ఇర్మియాకు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది. వెంటనే ఇర్మియా షాక్ అయిపోయిందండి. అసలు ఏంటిది? ఆఫ్టర్ ఆల్ వీళ్ళొక గురువు, రేఖాబిలో మూల పురుషుడైనటువంటి ఆ యెహోనాదాబు అని ఒక వ్యక్తి ఉండు. ఆయన పేరు ఎప్పుడో తరతరాల కిందట యెహోనాదాబు తన మూల పురుషుడు తన పెద్ద ఆయన చెప్పిన మాటని కొన్ని సంవత్సరాలు తరతరాలు దాటినా కానీ ఏమాత్రం ఆ మాటని తీసి పాడేలేదు. వాడు చెప్పిండే మనకు అవసరం అని ఈరోజు మనం అనుకుంటాం. ఎప్పుడో వాడు చెప్పిన మాట మనకు అవసరం అయ్యేది, మనం ఎలా బతికేది అని మన ఆలోచన. కానీ దేవుని తెలుసుకోపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన ఎంత బాగుందో చూడు. ఆయన చెప్పినట్టుగా మందు తాగడం లేదు, వాళ్ళు చెప్పినట్టు పొలాల్లో విత్తనాలు లేదు, స్థలాలు కొనుక్కోవాలని డబ్బులు ఉన్న స్థలాలు కొనుక్కోలేదు. చూడండి, ద్రాక్షారసం తాగలేదు, ఎంత ఇండ్లు కట్టుకోలేదు. ఇంత భయమా? ఒక మూల పురుషుడు ఒక మనిషికి తీసుకొచ్చి అక్కడ ముందు చూపించాడు. మరి ఇశ్రాయేలులకు యూదులకు అసలు దేవుడెవరు? యెహోవా దేవుడు. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏడిస్తే పాపమైన మోషని పంపించి మిమ్మల్ని 10 తెగులు రప్పించి నీళ్ళని రక్తంగా చేసి తింటుంటే పల్లెలలో కప్పలు పంపించి, అంతేనా, కప్పలు పంపించి ఎన్ని చేసిండు? తొలుచూలి ప్రతి కుమారుని లేపేసిండు. తొలుచూలి మొదటిది దూడని లేక దూడని పశువులు అన్నీ లేపేసిండు. తినడానికి పంటలు ఉంటే పంటలు ఉండడం ద్వారా వీళ్ళు మళ్ళీ నన్ను ధిక్కరిస్తారేమని చెప్పని ఆ ఐగుప్తులో ఉన్నటువంటి మంచి పంట పొలాలను మొత్తం నాశనం చేసిండు దేవుడు. ఇన్ని చేసి సాహసించి మోషను పంపించి అహరోను పంపించి తన చెల్లెలైనటువంటి మిరియామును పంపించి వాళ్ళను బయటికి తీసుకొచ్చి ముందుకెళ్తే సముద్రం అడ్డం ఉంది. ఇంకేంది సద్దామనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఒక అద్భుతాన్ని చూపించాడు. ఆ రోజు ఆడిన నేల మీద నడిచిన 2 రోజులు 3 రోజులు సముద్రం పైన. ఎంతకంటే ఇంకేం కావాలి మనిషికి? సూచక క్రియ మనిషి చూడడానికి ఇంకేం కావాలి? యూదులకు ఇశ్రాయేలులకు అది పంపించిన తర్వాత ఫరో సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయింది. రథాలు అవన్నీ ఆ ఆయుధాలు వాడినవన్నీ నేటికి సముద్రంలో ఉన్నాయి, సాక్ష్యాలు. అలా దాటిపోయిన తర్వాత మార్గ మధ్యంలో పక్షులకు పిల్లలకు నీళ్లు వాటర్ ఏం లేవంటే బండ ద్వారా కూడా నీళ్లు రప్పించి అసలు ఆ ఎడారిలో నీళ్లు పుట్టించిన దేవుడు మన దేవుడు. ఎడారిలో వాటర్ లేని కొలతలు అట్లాంటి అద్భుతాన్ని కూడా చూపించాడు. చివరికి వాళ్ళకు
మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వచ్చి మంచి స్థలాలు ఏర్పరచుకొని ఇండ్లు ఏర్పరచుకొని ఒక యెరూషలేం మందిరం కట్టుకొని నా కొరకు బతుకుర్రా నాయన అని చెప్పానంటే బంగారం ఇచ్చిండు. ఎక్కడ పంట వేస్తే అక్కడ విస్తారం ఇశ్రాయేలు యూదులకు. ఏ 2 ఎకరాలు వేస్తే 10 ఎకరాలంత పంట. మరి ఇంకేం కావాలి మనం? సమృద్ధి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధికి అంతే. అన్యుల చుట్టూ ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, పిల్లలకి ఇవ్వడం, పొరపాట్లు చేయడం, మోసం చేయడం, ఆయన మాట వినకపోవడం, రాజులను పంపించిన వినకపోవడం, చేయకపోవడం. కోపం రావన్నా ఉందా దేవుడికి? అసలు ఈ రేఖాబీలకు ఎవరైనా ఉంటే అసలు ఎవరైనా అంతగానా ఈ రేఖాబీల జాతిని ఎవరైనా అంతగానా వాళ్ళ జీవితాలను బాగుపరిచేంతగా ఏ న్యాయాధిపతి అయినా వాళ్ళ పైన ఉండ లేడు. ఈ రేఖాబీలకు ఏ దేవుడైనా వాళ్ళకి చెప్పిండ వారికి ఇట్లుండమని కూడా చెప్పలేదు. సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, సర్వ సృష్టిని కలిగేసిన దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ఎన్ని సూచక్రియలు తీసిన వీళ్ళలో మార్పు లేదు. ఎవడో రేఖాబీలలో యెహోనాదాబు అనే ఒక వ్యక్తి మీరు గిట్లు ఉండాలని చెప్పిన దానికి అట్లే ఉన్నారట. వాళ్ళు బలంగా నిష్టం కలిగి తాగమంటే తాగడలేదు, తాగనండి. మరి చెప్పిన అసలు మీకు ఎవరయ్యా ఇంతగా తాగడతా లేరు? మీరు అసలు తాగడానికి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు? మీకు భయం ఏంటి అంటే దేవుడు అని చెప్పిరా వాళ్ళు. వాళ్ళకు మూల పురుషుడు అంతే. రేఖాబి జాతి రావడానికి మూల పురుషులు ఎవరైతున్నారో తల్లిదండ్రులు, వాళ్ళు చెప్పిన మాటనే తరతరాలు వింటుర్రు. అట్లాంటప్పుడు దేవుడు ప్రతి క్షణం ప్రవక్తను పంపించిండు, ప్రతి క్షణం దేవుని పిల్లలను పంపించిండు. వాళ్ళలో మార్పు లేదు. ఇంకా చూసుకుందాం పట్టు ఇంకేం జరిగిందో. 8వ వచనం, కావున మా పితరుడైన అంటున్నారు వాళ్ళే, కావున మా పితరుడైన రేఖాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటలను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, చూడండి మా కుమార్తెలు గాని ద్రాక్షారసం తాగుటలేదు. ఎంత యాక్టివ్గా ఉన్నారండి వాళ్ళు. నిజంగా ఎంత భయం భక్తి ఉందో చూడండి. వాళ్ళకు దేవుడే లేడు, మనిషే దేవుడిని పూజించుకున్నప్పటికీ కూడా తప్పు గింత మాత్రం పొరపట్లేదు వాళ్ళను. మరలా అంటున్నారండి 9వ వచనం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగుటట్లు కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షారసములు గాని పొలములు గాని సంపాదించడం లేదు, విత్తనమైనను చల్లుట లేదు. 10వ వచనం, గుడారములలో నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశము ప్రవేశింపగా కల్దీయులు దండునకు, సిరియనులు దండునకు భయపడి మనం యెరూషలేమునకు పొదము రండని మేము చెప్పుకుంటాము గనక మేము యెరూషలేములో కాపురం ఉంటున్నామని చెప్పిరి. చూడండి మరలా ప్రత్యక్షమైంది. 12వ వచనం, అంతటా యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ ప్రజలకు ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసం తాగవద్దని, చూడండి 14వ వచనం చెప్తున్న వారి గురించి, ద్రాక్షారసం తాగవద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. బా ఎంతండి! రేఖాబీలకు మూల పురుషుడు ఒక మాట చెబితే భయపడింది ఆ జాతి, ఇప్పటికీ స్థిరంగా ఉంది. ఒక్క మాట కూడా తప్పడం లేదు. మందు తాగుతానంటే ఎవడ నవ్వుకుంటాడు. వైన్ స్కిల్ని వెళ్ళి తన డబ్బులతోటి ఒక 90 మందమే పైసలు ఉన్నాయి అనుకో, పక్కోడు వచ్చి అరే తాగురా ఇంకో కోటర్ ఇస్తాను, వాడు అసలు ఆగుతాడు? అసలు అమ్మ ఈ రోజు నాకు పండగేరా అంటున్నాడు. ఆ కోటర్ తాగుతాడు, ఇంటికి వచ్చినప్పుడు మార్గం మధ్య ఎవడన్నా ఫ్రెండ్ కలిస్తే మళ్ళీ తాగిపిస్తే మళ్ళీ ఫుల్ అవుతాడు. కానీ అసలు ఇష్టం ఉన్నంత ద్రాక్షారసం పోస్తానన్నా అసలు తాగడం లేదు. ఇక్కడ 14వ వచనం, ద్రాక్షారసం తాగవద్దని రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగకున్నారు. అయితే నేను, దేవుడు అంటున్నాడు చూడండి, ఎంత బాధ అండి దేవుడు. చూడండి, అయితే పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడల, అన్య దేవతలను అనుసరింపకయో వాటి పూజింపకయో నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించడం నేను ప్రకటించితిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. ఏంటండి ఏంది అసలు ఇది? ఈ స్టడీ చేసినప్పుడు నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. నాకైతే నిజంగా అసలు వాడు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఒక మనిషి చెప్పినట్టు పొలాలను పండించుకోలేదు, అసలు ఆస్తులను సమకూర్చుకోలేదు. ఒక మనిషికి భయపడి దేవుని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్న మనకు ఎన్నున్నా మనకి ఇంకా సరిపో, ఇది తక్కువనే అది తక్కువనే అని దేవుని ఎప్పుడు నిందిస్తూనే ఉంటాం. చూడండి ఎంత, చదివిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నిజంగా. నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు వినకపోతిరి,
16వ వచనం, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకపోయిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతకు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాను వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాను వారు పత్రికం ఇవ్వకపోయిరి గనక యూదా వారి మీదికిని యెరూషలేము వారి మీదికిని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. మరియు ఇర్మియా రేఖాబీలను చూసి ఇట్టనను, ఇశ్రాయేలు దేవుడు సైన్యముల అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తను అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నా సన్నిధిలో నిలుచుటకు రేహాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు, నా పిల్లలైనా కరెక్ట్గా లేరు కానీ మీరైతే చాలా చక్కగా ఉన్నారు కనుక నా యెరూషలేము మందిరంలో నీ జాతిని ఒకరిని ఖచ్చితంగా ఉంచుతానని దేవుడే ఏరి కోరుకున్నాడు. అన్యులైన వారిని కూడా ప్రేమించిన పిల్లలే దేవునికి దగ్గరగా కాలేదు. పక్కనెవలో పిల్లలని వాళ్ళ మూల పురుషుడు రేకాబుని చెప్పిన ప్రకారంగా బతికిన గనక ఈ యెరూషలేము మందిరంలో మీ జాతిని ఖచ్చితంగా నేను ఉంచుతానని వాళ్ళకు మాట ఇచ్చిండు. ఎంత అదృష్టం పిల్లలు, ఆలోచించండి. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, ఒక మనిషి చెబితేనే ఎంత పుట్టిన పిల్లలు సైతం, తన భార్యలు సైతం అంట. మనమైతే అంటుంటాం, మన భార్యలు మనకు చాలాసార్లు అంటుంటారు, ఆ మాటను అలా పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక మన సంసారం పైకి రాలేదని మనం అంటుంటాం. కానీ వాళ్ళు అలా అనలేదంట, భార్యలు కూడా అస్సలు అనలేదంట. వాళ్ళ భార్యలు పిల్లల కానించి ఎట్లా భర్త చెప్పిండో, ఆ భర్తకు గురువు ఎట్లా చెప్పిండో అదే ప్రకారంగా భర్త భార్య పిల్లలకు చెప్పినట్టుగా వారు పొలాలు నాటుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, మరి విత్తనాలు వేయలేదు, ఇండ్లు కూడా కట్టుకోలేదు. ఎక్కడ ఆజ్ఞని మీరిపోతే మేము మరలా ఎటైపోతాము అని చెప్పని అంత గౌరవించి దేవునితో సమానంగా పుంచుకొని మనిషి చెప్పినటువంటి మాటనే చచ్చేంత వరకు వాళ్ళు గుర్తుంచుకొని ఆస్తులపైన వాటిపైన మమకారం పెంచుకోక గుడారాలలో ఉన్నరు తగ్గించుకొని అంటే ఎంత నేర్పించాడో చూడండి దేవుడు. వాళ్ళ ద్వారా యూదులకు ఇశ్రాయేలులకు ఈరోజు మనకు ప్రియులారా ఉందాం. మన దేవుడు అట్టివాడు కాదు, మన దేవుడు మామూలు వ్యక్తి కాదు. మరణించిన తర్వాత తెలుస్తుంది, కనిపించని అదృశ్య రూపం. అది కనిపించని అదృశ్య రూపం. ఆ రూపాన్ని మనం చూసిన తర్వాత ప్రతిరోజు మారిపోతుంటాడు స్పిరిట్, ఆత్మ. అది కలర్గా మంచి పెద్ద ఆత్మ. అలా మారిపోతూ ఉన్నా కొద్ది మన తండ్రికి ఇంత మంచి తండ్రి అని చెప్పని మనం చూసుకుంటూ నిమ్మలపడిపోతాం. కొన్ని సందర్భాలు మన ఇంట్లో ముద్దుగా పుట్టినటువంటి పిల్లల్ని చూసుకుంటుంటా చాలా సంవత్సరాలు గడపవచ్చు. మన ఇంట్లో ముద్దుగా పుట్టిన పిల్లలు రానుకో, వాళ్ళని చూసుకుంటే కొన్ని సంవత్సరాల టెన్షన్స్ మర్చిపోతూ ఉంటాం మనం. అటు ఇటు ఏదో పని వేసిన తర్వాత టెన్షన్ ఉండగానే రాగానే బాబో ఇంట్లో ముద్దుగా ఉంటే వాళ్ళని చూసి మనం ఆనందపడిపోతుంటాం, మర్చిపోతూ ఉంటుంటాం. అంటే ఇక్కడ ఈ లోకంలోనే, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాధ సమస్యలు మనకి ఏముండవు, కానీ దేవుని చూసి కూడా మనం నిత్యం ఆనందపడుతుంటాం. అమ్మో ఇంత గొప్ప దేవిన భూమి మీద నేను ఏమో అనుకున్నా కానీ మరణించిన తర్వాత అబ్బా ఎంత చాలా బాగుండు, ఈయనతో పాటు నిత్యం స్తుతించాల్సిన అర్హత ఇతని దగ్గర మాకు అవకాశం దక్కింది, అమ్మ బాబాయ్ అని మనం ఆ రోజు ఆనందపడతాం. అంటే ఈ రకంగా మనం బతకాలి. వాళ్ళకు చెప్పిన రేఖాబీలో యెహోనాదాబు చెప్పిన ప్రకారంగా రేఖాబై జాతి అంతా వాళ్ళ పెద్దలకు వెనుదిరగక అదే ప్రకారంగా బతికిరు. మనకి ఎన్ని మాటలు వచ్చినాయి ఈరోజు, ఒక్కటా రెండా? ఎన్ని మాటలు, చచ్చేంత వరకు మనం తరిగిపోయిన మాటలు మనం వింటున్నాం. కనుక మనలో ఇంకా ఆశలు అవే కోరికలు, అదే జీవితాలు. కనుక పట్టణం అంటే పట్టాలే, అంతే, వదిలిపెట్టకూడదు. ఏదైనా సరే చచ్చినా సరే ఎలాగో పోతావు, నువ్వు దేవుని నమ్మినా పోతావు, నమ్మకున్నా వెళ్ళిపోతావు. అదేదో దేవుని నమ్మి చేస్తే సేఫ్టీ జోన్లో ఉంటాం మనం అంతా కదా. ఓకే, ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. అవును తండ్రి, రేఖాబీల చరిత్రను మేము మాట్లాడుకున్నాం తండ్రి. వారు నిజంగా నీవు తెలుసుకోనప్పటికీ కూడా తన పితరుడైనటువంటి యెహోనాదాబుని మరి చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళు ద్రాక్షారసం తీసుకోలేదు, ఇండ్లు కట్టుకోలేదు, భూమి మీద వాళ్ళు కేవలం గుడారాలు వేసుకొని బతికినట్టుగా మాకు చూపించావు. మేము కూడా మాకైతే ఇండ్లు కట్టుకోమని చెప్పావు సంపాదించుకుంటూ, మరి పిల్లల్ని పోషించుకోమని చెప్పావు, భూమి మీద సమస్తాన్ని సంపాదించుకో అన్నావు, కానీ నన్ను మాత్రం మర్చిపోకన్నావు. ఇంత కూడా చేయలేకపోతున్న సోమరిపోతులం తండ్రి. కనుక తండ్రి,
వాళ్ళకైతే ఎంత పట్టుందో బతుకుతున్న మాకు కూడా ఈ భూమి మీద నిన్ను మర్చిపోనంటూ క్షణం ఉండకూడదు, మర్చిపోనంటూ రోజు ఉండకూడదు. ప్రతి నిత్యం నిన్ను స్మరణకు తెచ్చుకునే ధన్యత విన్న మాకు ఇవ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.